ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ప్రేమ రెండు అక్షరాలే కానీ రెండు జీవితాలని ఒకటి చేసే ఇంధనం. ప్యార్, ఇష్క్, మొహబ్బత్ ఇలా ఎన్ని పేర్లతో అయినా పిలుచుకోవచ్చు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమ సాగరంలో మునిగి తేలాల్సింది. ఆ ప్రేమ కథకి పెళ్లితో ముగింపు పలికితే అంతకు మించిన సక్సెస్ ఉండదు. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించి అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు ప్రేమికుడే. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారాయన. చదువుకునే రోజుల్లో ఆయన నడిపిన లవ్ స్టోరీ కూడా ఒక సంచలనమే అనుకోవాలి. సినిమాను మించిన ట్విస్ట్లెన్నో తెలంగాణ సీఎం ప్రేమ కథలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి, గీతారెడ్డి లవ్ స్టోరీ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే మొదలైంది. వీళ్ళిద్దరూ నాగార్జున సాగర్లో మొదటిసారి కలిశారట. అలా కృష్ణా తీరంలో వీరి ప్రేమ కథ మొగ్గతొడిగింది. అక్కడ మొదలైన పరిచయం మంచి స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందట. మొదట రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేయగా ఆయన వ్యక్తిత్వం నచ్చడంతో గీతారెడ్డి కూడా వెంటనే ఓకే చెప్పేశారట. కానీ ఆ తర్వాతే ట్విస్టులు మొదలయ్యాయి. నిజానికి గీతారెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి స్వయంగా సోదరుడి కుమార్తె. అయితే రేవంత్ రెడ్డితో ప్రేమ విషయం తెలిసాక గీతా తండ్రి వారి పెళ్లికి ఒప్పుకోలేదు. చివరికి ఆమెను పై చదువుల కోసం ఢిల్లీలోని జైపాల్ రెడ్డి ఇంటికి కూడా పంపారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం తనకు కూడా నచ్చడం, ఒకే కులానికి చెందినవాడు కావడంతో పెళ్లికి ఓకే చెప్పారట గీతారెడ్డి తండ్రి. అలా పెద్దల అంగీకారంతో రేవంత్ రెడ్డి, గీతారెడ్డిల ప్రేమ కథ పెళ్లిపీటలెక్కింది. 1992లో వాళ్ళిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం స్పీడ్ అందుకుంది. ఒకవైపు వ్యాపార జీవితం గడుపుతూనే రాజకీయాల్లో చురుకయ్యారు. అయితే రేవంత్ పొలిటికల్ ఎంట్రీని మొదట వ్యతిరేకించారట భార్య గీతారెడ్డి. కానీ తన జీవితంలోనే అత్యంత మర్చిపోలేని విషయం మాత్రం ఎమ్మెల్యేగా రేవంత్ గెలిపారని పలు సందర్భాల్లో తెలిపారు గీతారెడ్డి. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు, మీటింగ్లు, ఇంటర్వ్యూలు లాంటివి ఉంటే రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో నోట్స్ రాసుకోవడంలోనూ రేవంత్ కు హెల్ప్ చేస్తారట గీతారెడ్డి. ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్లకపోయినా ఇంట్లోనే రాజకీయంగా రేవంత్ కు తోడు నిలుస్తారట. మొత్తంగా వీరి ప్రేమ కథ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.